అనేది రాదు. ఎందుకు ఆయన అంతకాలం పాటు బ్రతిమలాడుకున్నాడు? ఒక అధికారం ఉందండి. యెరూషలేములో పౌలుకి ఒక అధికారం ఉంది. పౌలు వస్తే, రోడ్డు మీదకి పౌలు వస్తే చేతులు కట్టుకొని నిలబడతారు. ఆ అధికారం ఉంది యెరూషలేము. సన్హెడ్రిన్ సభలో ఒక సభికుడు, ఆయన 70 మందే ఉంటారు, అందులో ఒక అధికారి. ఆయన వస్తే చేతులు కట్టుకొని నిలబడతారు. అంత అధికారం ఉన్న ఆయన తన 2 చేతులు చాపి సంఘం ముందుకెళ్ళి నిలవబడి, నేను మారాను, దయచేసి నన్ను మీలో ఒకరిని చేసుకోండి అని చేతులు చాపి అడుక్కున్నాడు, బ్రతిమలాడుకున్నాడు. ఆయన కారణం ఏంటో తెలుసండి? ఆ రోజుల్లో దేవుని ప్రజలంటే అంత విలువ ఉంది, దేవుని సంఘం అంటే అంత విలువ ఉంది. ఆ రోజుల్లో మారినోడికే దాంట్లో చోటు. మనస్సు మారినోడికి, ప్రవర్తన మారినోడికి, అలవాట్లు మారినోడికి, క్రియలు మారినోడికే దానిలో చోటు. ఎవరు పడితే వాళ్ళు లేరు.